ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ వెళ్ళుకున్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ అనేది మనం డే అనేది స్టార్ట్ చేసాం. డే స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ మనం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. సో రైల్వే స్టేషన్లో మనకి ఉదయ్ ఎక్స్ప్రెస్ అనేది ఉంది. ఉదయ్ ఎక్స్ప్రెస్ నుంచి మనం విజయవాడ వెళ్తున్నాం. విజయవాడలో మనం కేఆర్ యూనివర్సిటీ కొంత పర్పస్ కోసం, అదేవిధంగా పిహెచ్డి వర్క్ కోసం వెళ్ళబోతున్నాం. సో మార్నింగ్ అనేది రైడ్ అనేది బుక్ చేసాం. మనకి ర్యాపిడో ఉంది. ర్యాపిడో అనేది బుక్ చేసిన వెంటనే మన ఇంటికి 10 minutesలో వచ్చింది. మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అందుకున్నాం. సో విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి మనం నడుచుకుంటూ మన యొక్క प्लेटफॉर्म नंबर 3 से यात्रीगण कृपया ध्यान दे ఉదయ్ ఎక్స్ప్రెస్ విజయవాడ కెళ్ళి రవాణా హో రహీ హై అనేది మనకి విజయ్ ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడ ఉంది. నెమ్మదిగా మన భోగిలోకి ఎంటర్ అయిపోయాం. మీరు ఎప్పుడైనా సరే ఉదయ్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసి ఉంటే కామెంట్ రూపంలో కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఇది ఒక డబుల్ డెక్కర్ అనేది ట్రైన్. కిందన పైన సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేది ఉంటాయి. ఈ ఉదయ్ ఎక్స్ప్రెస్ అనేది ఇంకో విచిత్రం ఏమంటే చాలా చల్లగా ఉంటుంది. ఇందులో మీరు ట్రావెల్ చేసి ఉంటే మాత్రం కామెంట్ చేసి మాత్రం తప్పకుండా నాకు చెప్పండి. సో మనకి టేబుల్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ల్యాప్టాప్ అది పెట్టుకొని మన తలగా రీసెర్చ్ వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటూ మనం ముందుకు కొనసాగిస్తాం. ఎందుకంటే ఇంట్లో మనం ఎప్పుడూ పనిచేయము, కానీ బయట రైల్వే స్టేషన్లో ఈ విధంగా ట్రావెలింగ్ చేస్తూ అందరికీ చూస్తూ వర్క్ చేయడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా చేసి ఉంటారు. డెఫినెట్గా కామెంట్ రూపంలో మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ మనం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు మంచి మంచి లొకేషన్స్ అనేది ట్రైన్ జర్నీ ద్వారా నేను చూపించబోతున్నాను. చూడండి, ఎర్లీ మార్నింగ్. సో సన్ రైజ్ అయిపోయింది. సన్ రైజ్ అయిపోతుందో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అంటూ సూర్యుడు మన అందరికీ కూడా ఆశీర్వాదాలతో ముందుకు వచ్చాడు. సో ట్రైన్ జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా ఫాస్ట్గా ట్రైన్ అనేది వెళ్తుంది. మిగతా ట్రైన్ల కంటే ఇది మనకి నియర్ అబౌట్ 2 hours ముందే తీసుకెళ్తుంది. 5:30 నియర్ అబౌట్ 5 hours 30 minutesలో మనకి విజయవాడ అనేది మనం వెళ్ళిపోతున్నాం. సో ట్రైన్ ఉదయ్ ఎక్స్ప్రెస్ చిన్న మూమెంట్ ఆగింది కొంతసేపు తర్వాత. సో మళ్ళీ ట్రైన్ జర్నీ అనేది కంటిన్యూ అయింది. సో గోదావరి నది అనేది వచ్చింది. గోదావరి మీ అందరికీ తెలుసు, ప్రతి 12 సంవత్సరాలు కూడా పుష్కరాలు అనేవి ఫెస్టివల్ నుండి చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుతూ ఉంటారు. చాలా దేశాల నుంచి ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా గోదావరిలో స్నానం చేసి తన యొక్క మొక్కులు తీర్చుకుంటుంటారు. సో ఈ చక్కటి గోదావరి ఒక మంచి డెల్టాగా మనకు మారింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, మహారాష్ట్ర ఇవన్నీ ఏరియాస్ కూడా వాటర్ సప్లై చేస్తూ మనందరికీ కూడా పంట పొలాలు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ మనకి ముందుకు కొనసాగుతుంది. సో జర్నీ అనేది మనం చాలా ఆహ్లాదకరంగా కంటిన్యూ చేసాం. సో ఇది చూడండి, నేను టీషర్ట్ వేసుకున్నాను. టీషర్ట్ వేసుకోవడానికి కారణం ఏంటంటే కొంచెం మన ఉదయ్ ఎక్స్ప్రెస్లో కొంచెం ఏసీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు అందరూ గమనించారు. ఈ అబ్బాయి కూడా చూసి నవ్వుతున్నాడు, ఏంటి అంకుల్ మళ్ళీ షర్ట్ మీద టీషర్ట్ వేసుకున్నాడు ఏంటి అనేది. సో ట్రైన్లో క్లైమేట్ అనేది కొంచెం చల్లగా మారింది కాబట్టి ఒక మంచి సిప్ ఆఫ్ కాఫీతో దీన్ని రెగ్యులేట్ చేద్దామని మనం కాఫీ కూడా తీసుకున్నాం. అప్పటికి చాలా ఆగపోతే ఇగో టోపీ ఇవి అన్నీ కూడా అన్నీ దాచాం కుప్పలుగా బయటికి తీస్తాం ఒక్కొక్కటి కూడా. సో ఈ టోపీ వేసుకున్న తర్వాత ఆ అబ్బాయి ఇంకా కొంచెం నవ్వడం స్టార్ట్ చేశాడు. ఏంటి అక్కడ టోపీ కూడా వేసుకుని కూర్చున్నారు ఏంటని. దాన్ని నిజంగా చెప్తానండి, ఆ అబ్బాయి కూడా తర్వాత కొంచెం షివర్ అయ్యడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈ క్లైమేట్ అనేది కొంచెం ఎక్కువగా చల్లగా ఉంది కాబట్టి. సో దాంతోపాటు ఎంజాయ్ చేసుకుంటూ ముందుకి మనం వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, దీంతోనే మన ట్రైన్ జర్నీ అనేది చాలా ఆహ్లాదకరంగా ఎండ్ అయిపోయింది. సో ట్రైన్ జర్నీ ఎండ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన పర్పస్, అదేవిధంగా నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ముందు కంటిన్యూ ఉన్న వీడియోలో చెప్తాను. సో కేఎల్ యూనివర్సిటీకి మనం బయలుదేరాం. అవును, మీరు విన్నది నిజమే, కేఎల్ యూనివర్సిటీకే. నేను ముందు వీడియోలో కూడా ఆల్రెడీ చేసి పెట్టాను, ఎందుకంటే నేను కేఎల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను. సో మీరు కూడా ఎప్పుడైనా విజయవాడ వచ్చి ఉంటే ఎలాగ వచ్చి ఉంటారో దాని తలక డిస్క్రిప్షన్స్ అనేవి కూడా నా పార్ట్ వీడియోని లింక్ చేసి పెడతాను, తప్పకుండా మీరు చూడండి. సో స్టేషన్ నుంచి కేఎల్ యూనివర్సిటీ వెళ్ళడానికి మీరు వెహికల్ కానీ కార్ కానీ బుక్ చేసుకోవచ్చు. నేనైతే ర్యాపిడో బుక్ చేసుకున్నాను, కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి. మీరు ఊబర్ రైడ్ కూడా తీసుకోవచ్చు, 100 rupees పడుతుంది. నేను ఆటో అయితే తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర లగేజ్ ఉంది కాబట్టి. ఇట్ ఈస్ చార్జెస్ నియర్ అబౌట్ 170 to 200. పీక్ టైమ్స్లో అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మా స్టూడెంట్ రూమ్లోనే ఉన్నాను, మోహన్. సో అతనితో పాటు అతని ఫ్రెండ్ కూడా ఉన్నారు, శ్యామ్ అని. సో ఇక్కడ చాలా సరదాగా మేము అందరం కలుసుకొని పాత మాటలన్నీ మాట్లాడుకుంటూ, ఇక్కడ ఫుడ్ అనేది కూడా చాలా హైజీనిక్గా, చాలా ఎఫెక్టివ్గా, చాలా కాస్ట్ ఎఫెక్టివ్లో కూడా మనకు దొరుకుతుంది. చూడండి, ఫుడ్ కూడా చాలా హైజీనిక్గా పెట్టున్నారు ఇక్కడంతా కూడా. సో అందరికీ కూడా ఎవరు సర్వింగ్ అనేది మనమే చేసుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏంటి లేదు. సో ఫుడ్ కూడా చాలా హైజీనిక్గా వీళ్ళందరూ ప్రిపేర్ చేసి పెట్టున్నారు. ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది. సో నెక్స్ట్ నా వర్క్ కోసం అనేది వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను గమనించింది ఏంటి అంటే నాగమల్లి చెట్టు ట్రీ.
Nagamali tree, it is having lot of significance in our history as well as in scientific terms also. సో నాగమల్లి చెట్టు తల విశిష్టత ఏమిటి అంటే దీన్ని కెనాన్ బాల్ ట్రీ అని కూడా అంటారు. సో ఎందుకంటారంటే దీంట్లో బాల్స్ కెనాన్ ఏదైతే ఉంటాయో అదేవిధంగా బాల్స్ రూపంలో తయారై ఉంటుంది. అదేవిధంగా చెట్టు తలక ఫ్లవర్ ఏదైతే ఉందో దానికి చాలా విశిష్టత అనేది ఉంది. సో ఇక్కడ చాలా ఎకాలజీ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తారు యూనివర్సిటీలో. అన్ని ట్రీస్ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. ఇక చూడండి కింద పడిన ఒక పువ్వుని మీకు చూపిస్తున్నాను. జస్ట్ లైక్ ఏ శివలింగం. శివలింగం మీద ఏ విధంగా అయితే మనకి సర్పం అనేది ఉంటుందో, నాగేంద్రుడు అనేది ఉంటారో, అదేవిధంగా ఈ పువ్వుని చాలా నీట్గా చూడండి సేమ్ అదే విధంగా మనకి కనిపిస్తుంది. సో దానివల్లే దీని పేరు అనేది నాగమల్లి ట్రీ అనేది ఉన్నది. ఇది ఎక్కడో కానీ లేదండి, చాలా అరుదుగా మనకి దొరుకుతుంది. సో పీక్ టైమ్స్లో ఇక్కడ కనుక్కున్నాను ఏంటంటే ఫ్లవర్స్ అంతా కూడా మొత్తం ట్రీ అంతా కూడా ఫ్లవర్సే ఉంటాయట. సో మళ్ళీ జాగ్రత్తగా పెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. నాగమల్లి ట్రీ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కెనాన్ బాల్ ట్రీ. సో ఈ పువ్వు అనేది చూడవచ్చు మీరు, చాలా అరుదుగా దొరుకుతుంది. అదేవిధంగా సైంటిఫిక్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. దీని నుంచి ఆయుర్వేదిక్ కూడా చాలా మట్టుకు మనకి రోగాలు ఇవన్నీ కూడా నయం అవ్వడానికి చాలా ఇంపార్టెన్స్ అనేది ప్లే చేస్తుంది. చూడండి స్టూడెంట్ మోహన్ అనేది చాలా నీట్గా దాన్ని చూపించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఎకాలజీ అనేది చాలా బాగుంటుంది. ప్రతి చోట కూడా మీకు గ్రీనరీయే కనిపిస్తుంది. చాలా ఇంపార్టెన్స్గా ఇక్కడ తీసుకున్నారు. దాంతోపాటు ఇక్కడ అంతా క్లీన్లెస్గా ఉంటుంది. ఎవ్రీవేర్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ గ్రీనరీ ఓన్లీ. ఎక్కడైతే మీకు కనుచూపు మేర వెళ్తుందో అంతా కూడా గ్రీన్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. న్యూ థాట్స్, న్యూ సిస్టమ్స్ కుడ్ బి డెవలప్డ్. సెంట్రల్ లైబ్రరీ కూడా ఇక్కడ మనం మొత్తం చూడవచ్చు. చాలా పెద్ద సెంట్రల్ లైబ్రరీ, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కలెక్షన్స్ ఈజ్ దేర్. సో దీంతో పాటుగా ఇక్కడ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా నేచర్ని డెకరేట్ చేసి పెట్టారు. ఎక్కడ కూడా ట్రీస్, ఎక్కడ మొత్తం అంతా కూడా మీకు ట్రీసే కనిపిస్తాయి. సో ట్రీస్ కూడా చాలా వెల్ మెయింటైన్డ్ ప్లాంటేషన్ అనేది చేశారు. ఎక్కడ ఏ విధంగా ట్రీని అమర్చాలో ఆ విధంగా ట్రీస్ అన్నిటిని కూడా చాలా నీట్గా క్రాప్డ్ చేసి పెట్టున్నారు. సో మొత్తం కూడా చాలా హై అమౌంట్ ఆఫ్ ఎకర్స్లో ఈ యూనివర్సిటీ మొత్తం కూడా ఉంది. సో అన్నిటి దగ్గర మీకు కంపల్సరీగా మాత్రం గ్రీనరీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకో కెనాన్ బాల్ ట్రీ చూడండి, సేమ్ అదేవిధంగా పూలు అనేవి ఇందులో కొంచెం ఎక్కువగా వచ్చాయి. సో ఆయుర్వేదంలో కూడా ఈ కెనాన్ బాల్ ట్రీకి దీని ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక కూర్చొని స్టూడెంట్స్ అందరూ కూర్చొని జస్ట్ ఫర్ బిజినెస్ గేమ్స్ కానీ లేకపోతే వాళ్ళ తాలూకా ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో లేకపోతే వాళ్ళ తాలూకా అవుట్డోర్ ఎడ్యుకేషన్ అంటాం, అవుట్డోర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం. ఇక్కడ కూర్చొని వాళ్ళందరూ చదువుకోవచ్చు. సో ఇక్కడ చూడండి పనసకాయలు మీన్స్ ఇవన్నీ చెట్లు కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. సో ఇదంతా గ్రీనరీ చూడండి, ఫారెస్ట్లో కూర్చున్నట్టు మీకు అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తుంది, జస్ట్ లైక్ అ ఫారెస్ట్. సో ఇలాంటి దగ్గర చదివితే మనకు ఆక్సిజన్ కూడా బాడీకి చాలా బాగా బాడీకి ఇన్హేల్ అవుతుంది. జస్ట్ ఇక్కడ మెడిటేషన్ చేసినా చాలు, 5 minutes మనం మెడిటేషన్ చేసుకొని కూర్చున్నా మన మైండ్ ఎంతో రిలీఫ్గా అనిపిస్తుంది, స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తప్పకుండా డెవలప్ చేయాలి ప్రతి యూనివర్సిటీలో. నేనే ఇక్కడ కూర్చొని కొంతసేపు మా తలక ప్రాజెక్ట్స్ కోసం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇదంతా మీరు చుట్టుపక్కల చూసినట్టయితే చాలా గ్రీన్, వెరీ మచ్ గ్రీన్ అట్మాస్ఫియరిక్ కల్చర్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. సో నా పక్కనే చూడండి మీరు ఒక ట్రీని చూడొచ్చు. సో ఈ ట్రీ చూడండి ఎంత చక్కగా పళ్ళుతో పాటు మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కిందనే ఎంత బాగా నీట్గా గ్రీనరీగా పెట్టున్నారు. 10 నిమిషాలు అక్కడ కూర్చున్నా సరే మీ మైండ్ అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది. స్టూడెంట్స్కి చక్కగా కూర్చొని కేస్ స్టడీ డిస్కషన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ కానీ యాంబిషన్స్ కానీ ఇవన్నీ డిస్కస్ చేయడానికి చాలా నీట్గా ఇక్కడ ప్రతిదీ కూడా అమర్చి పెట్టున్నారు. సో ఇక్కడ నాట్ ఓన్లీ ఇండియన్స్ బట్ ఆల్సో ఫ్రమ్ నైజీరియా, ఇవన్నీ వేరే కంట్రీస్, సోమాలియా, ఇవన్నీ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ అనేది వచ్చి చదువుకుంటుంటారు. సో ఇక్కడ రెయిన్ హార్వెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా మనం చాలా చూడవచ్చు. ఎందుకంటే రెయిన్ డ్రిప్పింగ్ అనేది, వాటర్ నుంచి రెయిన్ ఏదైతే కలెక్ట్ అవుతుంది దాని డ్రిప్పింగ్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా ఇక్కడ చేశారు. చాలా బాగా ఎకాలజీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ విధంగా సస్టైనబిలిటీ ఆఫ్ అగ్రికల్చర్, దాంతోపాటు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ టు ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మన లాడ్జ్కి వచ్చిన తర్వాత, పేజీకి వచ్చిన తర్వాత, సో సండే మనకి ఫుడ్లోని వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఇస్తారు. ఈ ఫుడ్ అనేది హోమ్లీగా ఉంటుంది, అదేవిధంగా చాలా హైజీనిక్గా తయారు చేశారు. ఈ ఫుడ్లో మనకి బిర్యానీ, వడ, అదేవిధంగా చికెన్ ఫ్రై అనేది ఇచ్చారు. ఫుడ్ వేస్ట్ చేయకుండా మనం ఎంతైనా తినొచ్చు. సో నాతో పాటు నా స్టూడెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అనేది తీసుకున్నాం.
సేమ్ మనం ఇంట్లో ఏ విధంగా తింటామో అదే విధంగా ఫుడ్ అనేది ఉంది. మనకి క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత బయట రిఫ్రెష్మెంట్ కోసం బయటకు వచ్చి ఒక రౌండ్ అన్నీ వేస్తే మైండ్ చాలా ఫ్రెష్గా అయిపోయి మళ్ళీ ఎనర్జెటిక్గా మన క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ అనేది తీసుకోవచ్చు. అవును, ఇదేంటి బయటే తిరుగుతున్నాడు, క్లాస్ రూమ్ చదవలేదు అనుకుంటున్నారా? అవునండి, క్లాస్ అయిపోయిన తర్వాతే నేను కూడా బయటకు వచ్చి మైండ్ని రిఫ్రెష్ చేసుకుందామని ఎన్విరాన్మెంట్ని స్టడీ చేస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంటల్ స్టడీ. సో మీరు కూడా ఎప్పుడైనా సరే ఈ విధంగా బయటకు వచ్చి క్లాస్ రూమ్ తర్వాత మైండ్ని రిఫ్రెష్గా చేసుకున్నారా? చేసుంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ రూపంలో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో పదండి, ఎప్పుడు మన పీజీకి అనేది వెళ్తున్నాం. నేను స్టే చేసిన హాస్టల్, అదేవిధంగా అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ మీకు చూపిస్తాను. సో ఇదే మా స్టూడెంట్స్, వీళ్ళతో పాటు ఈ హాస్టల్లోనే నేను స్టే చేశాను. హిందూ బాయ్స్ హాస్టల్, చాలా అఫోర్డబుల్ ప్రైస్, అదేవిధంగా ఫుడ్ కూడా చాలా మనకి అఫోర్డబుల్గా ఉంటుంది. హోమ్లీ ఫుడ్, స్టే కూడా కంఫర్టబుల్ స్టే అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు హిందూ బాయ్స్ హాస్టల్. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తుంది ఏంటి అంటే గుడి చుట్టూ కూడా మనం చూసినట్టయితే లోటస్ ఫ్లవర్స్తో పాటు ఇక్కడ మంచి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో ముందు మనం చూసినట్టు ఇక్కడ శ్రీచక్రం అనేది ఏర్పాటు చేశారు గుడిలోని. మీరు చూస్తున్నారు ముందుని చక్కగా నీట్గా ఎన్విరాన్మెంట్ అనేది ఉంది. సో ముందుకు వెళ్ళిన తర్వాత శ్రీచక్రం అనేది మనం చూస్తున్నాం. అదేవిధంగా అమ్మవారి దర్శనం కూడా మనం చేయబోతున్నాం. సో రోజు ఇక్కడ పూజలు చక్కగా చేస్తారు. ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని తన తనకి ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ రోజు వచ్చి దండం పెట్టుకొని మనం కంటిన్యూ చేస్తే మనకు కూడా ఒక పాజిటివ్ వైబ్, అదేవిధంగా మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది బాడీలోకి వస్తుంది. శ్రీచక్రం అనేది చాలా ఇంపార్టెన్స్ మన హిందూ సాంప్రదాయంలో, మీ అందరికీ తెలుసు. లేకపోతే మాత్రం కామెంట్లో పెడతాను, కామెంట్ రూపంలో మెన్షన్ చేసి చెప్పండి. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు. సో వినాయకుడు విగ్రహం కూడా ఇక్కడ ఉంది. వినాయకుడు దండం పెట్టుకొని మన వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా స్టూడెంట్కి సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత బయటకు వెళ్ళిపోయాను నేను. సో బయటకు వెళ్ళిపోయిన తర్వాత యూనివర్సిటీ బయట నుంచి ఒకసారి మీకు ఫోటో అనేది చూపిస్తాను చూడండి. సో ఇదంతా కూడా చాలా లష్ గ్రీన్ క్యాంపస్ అనమాట. నియర్ అబౌట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎకర్స్లో మనకు ఉంది. సో బయట మనం కంప్లీట్ చేసుకొని వర్క్ బయటకు వస్తే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఒక మ్యాంగోని ఒక వానరుడు తింటున్నాడు. చాలా మంచి విషయం చూడండి, క్యాప్చర్ చేసి పెట్టిండు చాలా బ్యూటిఫుల్గా. ఇక్కడ పళ్ళన్నీ కూడా వానరుడు చక్కగా కూర్చొని తింటుంది. సో మనం ర్యాపిడో అనేది బుక్ చేసాం. మన రైడ్ బుక్ చేసుకున్న తర్వాత మనం విజయవాడ స్టేషన్కి వచ్చాం. నియర్ అబౌట్ ఇక్కడ చూడొచ్చు మీరు ప్రకాశం బ్యారేజ్ అంటారు దీన్ని. ప్రకాశం బ్యారేజ్ అనేది ప్రస్తుతానికి వాటర్ అనేది లేదు, ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి. మళ్ళీ వర్షం వస్తే మాత్రం ప్రకాశం బ్యారేజ్ అనేది చాలా వండర్ఫుల్గా మనకి కనిపిస్తుంది. ఒక పక్క చూడండి వాటర్ ఉంది, ఇంకో పక్క మనకు వాటర్ లేదు. సో స్టేషన్ మనం రీచ్ అయిపోయిన తర్వాత మన ట్రైన్ వచ్చింది ఉదయ్ ఎక్స్ప్రెస్, విచ్ ఇస్ గోయింగ్ టు విశాఖపట్నం ఇన్ ద ఈవినింగ్. సో విశాఖ ఎక్స్ప్రెస్లో మనకు వచ్చిన తర్వాత మన సీట్ U50 అప్పర్కి మనం వెళ్ళిపోయి కూర్చున్నాం. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే నాతో పాటు ఒక అబ్బాయి కూర్చున్న, ఇద్దరు కూడా సేమ్, కానీ ఇక్కడ సీట్లు ఇలాగే ఉన్నాయి. అనియా ఏంటి మన సీట్ అనేది చాలా కన్సిస్టెంట్గా ఉంది, మరి నేను వేరే దగ్గర సెట్ అయిపోతానని ఆ అబ్బాయి నెమ్మదిగా సైడ్ అయిపోయి వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ వీడియో కోసం స్టే అప్డేటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ and press the bell icon.